Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామపై కొత్త అభ్యర్థిని ఫిక్స్ చేసిన జగన్. ఏపీ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వైసీపీ మధ్య 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీ ఇక అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కూటమి నేతలు చెబుతున్నారు. తామే అధికారంలోకి వచ్చేదని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం జగన్ ఇప్పటికే కీలక నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తున్నారు. అందులో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంపై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ 2029 ఎన్నికల కోసం కసరత్తు మొదలుపెట్టారు. కీలక నియోజకవర్గాలపైన ఫోకస్ చేశారు. 3 సర్వే సంస్థలతో ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో సమస్యలు ఎదుర్కొంటున్న వారితో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వారికి మద్దతుగా పర్యటనలు చేస్తున్నారు. గోదావరి జిల్లాలపైన వైసీపీ ఈసారి ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. వైసీపీ కాపు నేతలు తాజాగా సమావేశం నిర్వహించారు. ఇక ఇప్పుడు బీసీ నేతలు వచ్చే నెల 9న విజయవాడలో భారీ సభకు నిర్ణయించారు. కోనసీమ నేతలతో సమావేశం నిర్వహించిన జగన్ స్థానిక పరిస్థితులపైన చర్చించారు. స్థానిక ఎన్నికల కోసం నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో కీలక నియోజకవర్గాలకు జగన్ సమన్వయకర్తలను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా ఉండి నియోజకవర్గానికి సమన్వయకర్తను మార్పు చేశారు. ఉండి నియోజకవర్గం నుంచి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు 2024 ఎన్నికలలో 56,777 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రఘురామ పైన వైసీపీ నుంచి పివిఎల్ నరసింహరాజు పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు ఆ ఎన్నికలలో 60,125 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ నుంచే నరసింహరాజు పోటీలో నిలిచారు. అప్పుడు టీడీపీ నుంచి మంతెన రామరాజు 10,949 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ ఆవిర్భావం తరువాత ఉండిలో ఇప్పటి వరకు విజయం సాధించలేదు. దీంతో ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పివిఎల్ నరసింహరాజును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని చెబుతున్న వేళ 2029 నాటికి మొత్తం రాజకీయ ముఖ చిత్రమే మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఉండి నియోజకవర్గంలో జగన్ తాజాగా చేసిన నియామకం రాజకీయంగా ఎంతవరకు కలిసి వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.